రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మద్దతుకు తెలుగు తమ్ముళ్లు విస్తృత ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ రాంప్రసాద్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాయచోటి నియోజకవర్గంలో సాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు కూటమి నేతలు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డికి గెలిపించాలని కోరుతున్న టీడీపీ నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దిగ్విజయంగా టీడీపీ శ్రేణులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆయన అభ్యర్థాన్ని బలపరిచేందుకు ప్రస్తుతం మోటగొట్టలోని గ్రామస్తులు సైతం కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు నడిచి ఎన్నికల ఓటర్లను కూడా ఓట్లు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి అభ్యర్థులను ఎందుకు వీళ్ళు బలపరుస్తున్నారు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి, ఒక టీడీపీ కార్యకర్తగా ప్రస్తుతం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభ్యర్థాన్ని బలపరుస్తే ఒక సాధారణ ఓటర్గా మీకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారని మీకు హామీ ఇవ్వడం జరిగింది? ఇంతవరకు రాయచోటి నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మా మైనార్టీ ఓట్లు దోచుకొని మమ్మల్ని ఎలాంటి న్యాయం చేయక మా మైనార్టీకి చాలా అన్యాయం చేశారు. ఈ అన్యాయాన్ని ఈసారి తిప్పికొట్టి రాంప్రసాద్ రెడ్డి అన్నని 30 నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ మైనార్టీ తరపు నుంచి మొట్టమొదటిగా చెప్తున్నాము. ఇంతవరకు శ్రీకాంత్ రెడ్డి మెదడులో లేనిది మా రాంప్రసాద్ అన్న మెదడులోకి వచ్చింది. మైనార్టీకి ఆడపిల్లలు ప్రసన్నం చేయాలంటే హాస్పిటల్లో 40 నుంచి 50 వేల వరకు ఛార్జీలు విధిస్తున్నారు. దానికి తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఒక మంచి హాస్పిటల్ మైనార్టీలకి కట్టాలని తన సొంత లెక్కతో 2 కోట్లు అయినా పెట్టి వాళ్ళకి గర్భిణీలకి ఒక హాస్పిటల్ కట్టాలని ఆయన ఆలోచన ఏదైతే ఉందో చాలా పెద్ద ఆలోచన, అది చాలా గొప్ప ఆలోచన. మా మైనార్టీకి ఆయన అండగా ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడని మేము భావిస్తున్నాం. అంటే మీరు చెప్పినట్లు ప్రస్తుతం టీడీపీ మేనిఫెస్టో మీ నియోజకవర్గానికి సంబంధించినట్టు పక్కన పెడితే ఆయన సొంతంగా అమౌంట్తో నగదుతో ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి సొంత మేనిఫెస్టోను కూడా అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు మీరు చెప్తున్నారు. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఖర్చుతో వెనకాడకుండా చేస్తారని చెప్పి మీరు భావించవచ్చా? ఈ 20 ఏళ్ళగా ఎలాంటి రాజకీయం లేకపోయినా ఆయన సొంత లెక్కతోనే ఇంత జన ఆకర్షణ సాధించాడంటే అది మీ మీడియా వాళ్ళకి కానీ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు కానీ ఆయన బలం ఏందో ఆయన బలహీనత ఏందో తెలుసు. ఆయన బలహీనత ఒకటే, ప్రజలు ఆయనకు అండదండగా ఉండాలి. ఆయన లెక్కతో ఎప్పుడు వెనకలు వెళ్ళాడు. ఆయన లెక్క ఎప్పుడు ఆ లెక్క గురించి ఆలోచించాడు. ఆయన దాచుకొని దోచుకునే వ్యక్తి అయితే కానీ ఆయన పూర్వం వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అన్న కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో లెక్క సంపాదించుకునే వాళ్ళు. అలాంటి ఆలోచన ఆయనకు లేదు కాబట్టి ఆయన జనమనిషి, జనాల్లో ఎప్పుడు ఉంటాడు. జనాల ఇబ్బంది ఆయనకి అన్ని విధాలుగా తెలుసు. అన్న మీరు చెప్పండి, మీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ ఓట్లు కూడా అడిగి అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడంటే అభ్యర్థి కావచ్చు, గత 5 ఏళ్ళ నుంచి కూడా సాధారణ కార్యకర్తగా మీకు తోడుండి చాలా విశేష సేవలు చేశారని చెప్పి మీరు కూడా పలు సందర్భాలు చెప్పారు. ప్రస్తుతం అభ్యర్థిగా అయిన తర్వాత మీకు ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగింది? మీ గ్రామస్తులకి కనీసం ఎటువంటి సాగునీటి అవసరాలు? ఎందుకంటే రాయచోటి నియోజకవర్గం అంటేనే ప్రధానమైన సమస్య సాగునీటి. ఒక పక్క రైతులకు పంటలు పండాలన్నా సాగునీటి కావాలా, లేదు తాగేదానికి నీళ్లు కావాలన్నా కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్యే అయితే మీరు ఎటువంటి హామీలను, ఎటువంటి భరోసా కల్పిస్తారని మీరు భావించవచ్చు? రాంప్రసాద్ రెడ్డి అన్న అయితే ఒకటే మాట అన్నాడు, జరికోన ప్రాజెక్టు, వెల్లుగల్లు ప్రాజెక్టు ఉండి కూడా మనకు ఈరోజు ఉపయోగంలో లేదు. కొందరు స్వార్థం కోసము వాళ్ళు ఆ వర్కులు ఏదో చిన్న వర్కులు ఉన్నాయి, దాన్ని పూర్తి చేసి బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు రాయచోటి కాన్స్టిట్యున్సీకి మొత్తం. కానీ వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్ప ఇప్పుడు వరకు రైతుల్ని కానీ ఎవరిని కానీ పట్టించుకున్న పాపాన పోలే. ఈరోజు రాయచోటి ఎడారి మాదిరిగా కనిపిస్తోంది. మనకు 4 టీఎంసీ నీళ్లు వెల్లుగల్లులో ఉంది. ఈరోజు ఆ నీళ్లను తీసుకొని పోయి చక్రాయపేట మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పులివెందులకు తీసుకుపోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా అడ్డుకుంటాము. ఇక్కడ ఉండే రైతులు ప్రతి ఒక్కరూ మన రాంప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి పంటకి నీళ్ళు ఇచ్చి అందరినీ ఆదుకుంటాము. చంద్రబాబు సార్ కూడా అదే మన మీటింగ్లో చెప్పినారు, రాగానే హంద్రినివా పూర్తి చేసి ఇక్కడ ఉండే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి. మీరు చెప్పండి, గత 1.5 పైగానే మీరు ఆయనతో పాటు ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? నా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యవధిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని కుల వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పట్టం కట్టాలని ఉన్నారు. ఎందుకంటే
గతంలో ఏదైతే ఈయన మైకు తట్టుకుంటూ ఏం చెప్పిండంటే చాలా పెద్ద పెద్ద హామీలు చెప్పిండు. ఈ హామీని నెరవేర్చకపోగా రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి మొత్తం ఖజానా కూడా మొత్తం కూడా ఖాళీ చేసిండు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నానా, ఇక మీరు పాత్రికేయ మిత్రుల ద్వారా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికి పోయినా ఫోన్పే అనేది ఉన్నది. ఈ ఫోన్పే పక్కన పెట్టి వైన్ షాప్ లిక్కర్ వీళ్ళ బంధువుల వర్గానికి సంబంధించినటువంటిది. వీళ్ళు మొత్తం అంతా కూడా ఖజానా కూడా టోటల్ అంతా కూడా క్యాష్ తీసుకుని వీళ్ళంతా కూడా డబ్బుల పరంగా ఇది చేసుకుని టోటల్ అంతా కూడా సాదాసీదా జనాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ రాయచోటి నియోజకవర్గానికి వస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి వెలుగెల ప్రాజెక్ట్ అని చెప్పి ఆనాడు కట్టి అన్ని చెరువులు నింపుతాం, కుంటలు నింపుతాం అనేది చెప్పి 15 సంవత్సరాల పైచులకు నుంచి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ గెలుస్తూ మమ్మల్ని అందరికీ మోసపూరితమైన మాటలు, మా యొక్క రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులైనా ఇతరత్ర అన్ని కుల వర్ణాల వాళ్ళని కూడా మోసాలు చేస్తూ ఉన్నాడు. చెరువులు నింపుతా అన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి చెరువులు నింపుకొని ఆయన పంట పొలాలకు వాటికి సాగు చేసుకున్న పని చేసుకున్నాడు తప్ప ఎక్కడా కూడా బడుగు బలహీన వర్గాలకు వారికి ఉన్నటువంటి చెరువులు నింపినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా తాగునీటి సమస్య మెయిన్, ముఖ్యంగా తాగునీటి సమస్య. ప్రతి ఒక్కరు గతంలో ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు 2 రూపాయలకు నీళ్ళ బిందె కొనుక్కునేటోళ్ళం. ఇవాళ 10 రూపాయలు పెట్టి నీళ్ళ బిందె కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. అయినా కూడా గవర్నమెంట్ ఏదైతే పథకాలు కొన్ని బోరింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉన్నదో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వారి సొంత భూములలో బోరింగ్ సిస్టాన్ని ఫ్రీ బోరింగ్ వేసుకుని వాళ్ళ పొలాలకు కట్టుకుంటున్నారు. కానీ ఏ ఒక్క ఊరికి కూడా గుక్కేడు నీళ్ళంటే ఒక బిందె నీళ్ళంటే కూడా నీళ్ళు ఇవ్వట్లే. ఇవాళ క్వశ్చన్ ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళందరూ మీద కూడా పవర్ చేతిలో ఉందని కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. ఈ వేధింపులన్నీ కూడా యావత్ ప్రజానీకం చూసింది. వీటన్నిటి కూడా చెంపపెట్టులాగా మీరు చూసిరో లేదో తెలంగాణలో ఒక్కసారిగా సైలెంట్ ఓటు బ్యాంక్ అనేది ఎట్లా ఉండిందంటే అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో కూడా సైలెంట్ ఓటు బ్యాంకుతో దెబ్బతీస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తను ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఆదరణ లభిస్తుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని చెప్పి ప్రస్తుతం టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఇది రాయచోటి నియోజకవర్గంలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.